ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ప్రతిదినం ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన రీతిలో తన వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. చదువుకున్నాం కదా. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుని బిడ్డలారా, మీకున్నటువంటి సమస్య, పోరాటం, ఆర్థిక ఇబ్బందులను బట్టి, రెండవదిగా ఆత్మీయ జీవితంలో నానా విధమైన శోధనలు, ప్రయాసలు పడుతూ శత్రువు యొక్క పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి మనందరితో, మీతో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న నీతో ఆయన అంటున్నాడు, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదనని. నీ ప్రాణమునకు ఏది భారంగా ఉందో, ప్రయాసముగా ఉందో నీ జీవితంలో నుండి వాటన్నిటిని తొలగించేదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ఆయన వద్దకు తిరిగి వచ్చే మనస్సును మనం కలిగి ఉన్నట్లయితే, అంటే మేము దేవుణ్ణే సేవిస్తున్నాం, ప్రభులోనే ఉన్నాం, మందిరానికి వెళ్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం అని ఒకవేళ నీవు అంటూ ఉండొచ్చు. అయితే మన హృదయాలు కొన్ని సందర్భాల్లో ప్రభు మీద ఆనుకునేవిగా ఉండవు. కొన్ని సందర్భాల్లో మనం దేవుని సముఖంలో నిలిచి ఉన్నట్టు ఉంటాం, కానీ ఆయన చిత్తము చేయుటకు మరి కష్టపడుతూ ఉంటాం. ఆయన చిత్తమని తెలిసిన దానిని చేయటానికి బాధపడుతూ ఉంటాం. ఎందుకు అంటే ఆయన చిత్తాన్ని అధిగమించే మన సొంత ఆలోచనలు, మన ఇష్టాలు మనలో కొన్ని సందర్భాల్లో పైకి లేస్తూ ఉంటాయి. అందుకని ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, నా మాటకు లోబడండి, నేను చెప్పేదానిని చేయండి. నా కాడిని మీ మీద ఎత్తుకొని మీరు మోసినప్పుడు అది సులువైనది, తేలికైనది కనుక మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మన మీద పెట్టేదాన్ని మనం మోస్తూ, మనకున్న చింత యావత్తు ప్రభు మీద వేస్తూ ఉండగా ఆయన నిశ్చయంగా ప్రతి భారం నుండి మనల్ని విడిపించిపోతున్నాడు. ఈరోజు గర్భఫలం లేని స్థితిలో ఉన్నావేమో, అనారోగ్యాలతో ఉన్నావు, ఆర్థిక సమస్యలతో ఉన్నావేమో, చితికిపోతున్న అనుభవాల గుండా నడిపించబడుతూ ఉన్నావేమో. అయితే ఈ ఉదయకాలం ప్రభు వైపు చూడు. ప్రభు వైపు నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, ఆయనకెళ్ళి చూసి నువ్వు మొరపెడుతూ ఉండగా నిశ్చయంగా దేవుడు నీకు విడుదలను దయచేయబోతున్నాడు. సమస్యలున్నాయా, ప్రతికూలతల అన్నిటినీ అధిగమింపచేసి నీకు బలాన్ని ఇచ్చే నీ దేవుడు ఆయన నా యొద్దకు రండి, నా తట్టు తిరగండి అని ఉదయకాలం చెప్తుండగా ప్రభు వైపు చూద్దామా? గొప్ప అద్భుతమైన సహాయాన్ని ఉదయకాలం దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ ప్రయాసను తీసివేయబోతున్నాడు, నీ నిందను తొలగించబోతున్నాడు. మనం చేయవలసినదల్లా ప్రభు వైపు నమ్మకంగా చూడటం, నమ్మకంగా ఆయన దృష్టిలో యథార్థమైన దానిని ఎన్నుకొని కొనసాగటం, ఆయన మాటకు లోబడ్డం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నువ్వు కొనసాగుతూ ఉండగా ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు, నమ్మదగిన దేవుడు కనుక అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ యేసయ్య, మీకు వందనాలు. శ్రేష్టమైన రీతిలో ప్రభా బహుసూటిగా మాతో మాట్లాడుతూ ఉన్నావు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదనని మీరు మాట్లాడినారు. ఈ శ్రేష్టమైన వాగ్దానం నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి. ఎవరెవరినైనా ఏ ప్రయాసలు గుండా వెళ్తున్నారో, ఏ పోరాటాలు ఉంటున్నాయో, గర్భఫలం నాయన, ఉద్యోగ విషయమై తండ్రి, ఆర్థిక స్థితిగతుల విషయమై, అనారోగ్యాలు ప్రభా, ప్రతి విధమైన ప్రయాస, పోరాటం యేసునామములో కొట్టివేయబడాలి. ఇది మొదలుకొని ఆశీర్వాదం వారిని వెంబడించునుగాక. అతి ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయాల కొరకు నీ ప్రజలని తండ్రి ఉజ్జీవింప చేయండి ప్రభా. రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం ఈ వాగ్దానాన్ని వింటూ నీ బిడ్డలందరి జీవితాల్లో కలగజేయి. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరి గృహాల్లోనికి నీ సన్నిధి వెళ్ళాలా, నీ అభిషేకం దిగాలి, బలమైన కార్యములు ప్రభా నీ బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ, కోర్టు కేసెస్నైనా, భూతగాథల తండ్రి, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్నైనా, ఇష్యూస్ అన్నీ కొట్టివేయబడాలి. సమస్తమైన ప్రయాసలు తొలగిపోవునుగాక. నీ వద్దకు వస్తుండగా అయ్యా, మా భారంలో నువ్వు మోసే దేవుడు, నీ ప్రజలందరి భారాన్ని తొలగించి వారికి విడుదల కలగజేయండి. ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి. ఇది మొదలుకొని నూతన సంవత్సరం అంతయు వారికి బ్లెస్డ్గా ఉండునుగాక. వారి ప్రయాస అంతయు తొలగిపోవునుగాక. క్షేమము, దీవెన, దీర్ఘాయుషు, నీ కాపుదల, అభివృద్ధి, విస్తరణను ప్రభా అన్ని కోణాల్లో నీ ప్రజలకి దినాన దయచేయమని అటు వారందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించారు కాబట్టి మరొకసారి వినండి. మీ బంధువులు, ప్రియులకి, అనేకులకి షేర్ చేయండి. మరి మొదటిసారి ఈరోజు ఇక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి. అంతేకాకుండా ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి స్వస్థత అద్భుతముల ఆరాధన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతూ ఉంది. మరి స్తుతి ఆరాధన వర్తమానంతో పాటు మరి నానా విధమైన అనారోగ్యాలు, బలహీనతలు, శ్రమలు, ఆ యొక్క ఇబ్బందులకరమైన పరిస్థితులు అన్నిటినీ ఎత్తిపట్టి ఆ యొక్క లైవ్లో మరి ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి లైవ్లో మీరు కాల్ చేసినట్లయితే మీకున్న అవసరతల విషయమై మీకున్నటువంటి ప్రార్థన రిక్వెస్ట్లు అన్నిటి కొరకు మరి దైవజనులు ఫోన్లో మీతో మాట్లాడి మీకు ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది. కనుక ప్రతి మంగళవారం స్వస్థత అద్భుతముల ఆరాధన రాత్రి 9 గంటల నుండి ప్రసారం అవుతుంది. మరి మీరు చూడండి, మీతో పాటు ఇంకా అనేకులకి షేర్ చేయండి. అలాగనే ప్రతి ఆదివారం ఉదయకాలం 6 గంటల నుండి ఆదివారపు ఆరాధన లైవ్ ఇవ్వటం జరుగుతుంది. కనుక మరి మీరు నా యొక్క లైవ్లో పాల్గొనండి. ఆ లైవ్లోనూ స్తుతి ఆరాధన, శక్తివంతమైన వర్తమానం ద్వారా ప్రభు అనేకులను దర్శిస్తున్నారు, బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. కనుక గమనించండి, మీరు పాల్గొంటూ అనేకులకి ఈ యొక్క విషయాన్ని తెలియపరచండి. మరి ప్రతి నెల 1వ తారీఖు ఖమ్మం పట్టణం నందు ఎంతో బహుబలంగా తైలాభిషేకం, స్వస్థత, విడుదల ప్రవచన సభ మరి యొక్క కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఖమ్మం ఈ యొక్క పరిచర్యలో జరుగుతూ ఉంది. వందలాదిగా అనేక మంది ప్రజలు నడిపించబడుతూ ప్రతి నెల ఎంతో ఆశీర్వదించబడుతున్నారు. నానా విధమైన సమస్యలు, పోరాటాలు, గర్భఫలం లేనివారు, నిరుద్యోగం, ఆ యొక్క చీకటి శక్తుల చేత పీడించబడేవారు, పాపం, వ్యసనములతో ఉన్నవారిని అనేకులని ప్రభు ఈ స్థలంలో దర్శించి వారిని విడిపిస్తూ ఉన్నారు, బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. అంతేకాక శక్తివంతమైన స్తుతి ఆరాధన, బహుబలమైనటువంటి దైవవాక్య ప్రత్యక్షత, ప్రవచనాత్మకంగా అనేకులు దర్శించబడుతూ ఉన్నారు. మీరు రండి, పాల్గొనండి, ఇంకా అనేకులకి తెలియపరచండి. వివరాల కొరకు స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఉదయకాలం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.